ఓం నమో వెంకటేశాయ. నిన్న తొలి ఏకాదశి సందర్భంగా వాడపల్లి గుళ్ళో అయితే పూజలు జరిగాయి. నిన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే రాత్రి వరకు కూడా ఇలా భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉందండి. మేమైతే 8:30కి వెళ్ళాము. మేము చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా అప్పటికి కూడా చాలా ట్రాఫిక్ ఉంది. అలాగే భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా దారి పొడవునా కూడా అసలు ఎక్కడా ఖాళీ లేకుండా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు అయితే వాడపల్లి తీర్థం రోజునే ఇంతమంది అయితే వచ్చేవారు భక్తులు. ఇప్పుడైతే ప్రతిరోజు కూడా ఇలా వాడపల్లి తీర్థంలాగే ఉంటుందండి. వాడపల్లి ఊర్లోకి అడుగెట్టడానికి కూడా ఖాళీ లేనంతగా అయితే భక్తులైతే ఉన్నారు. కార్ల మీద వచ్చేవాళ్ళు, బస్సుల మీద వచ్చేవాళ్ళు, బండ్ల మీద వచ్చేవాళ్ళు. ఇంకా ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తారు కదా, 7 ప్రదక్షిణలు చేసేవాళ్ళు. ఈవినింగ్ 8:30కి కూడా చూశారు కదా ఎంత రద్దీగా ఉన్నారో. ఇంకా గుడి లోపల కూడా చూడండి, మొత్తం లోపలంతా కూడా ఇలా ఉంది. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం కాబట్టి ఇంకా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మేమైతే 8:30కి వెళ్ళాము. 9 కల్లా దర్శనం అయితే చాలా త్వరగానే అయింది. ఇక్కడైతే పిల్లలు కూచిపూడి నృత్యం అది చేస్తున్నారండి. ఇది చూడడానికి చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ ప్రతి వారం కూడా నృత్య ప్రదర్శనలు అయితే జరుగుతాయి. పిల్లలందరూ ఇలా నాట్యం చేస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. చాలా బాగా చేశారు. ఇక్కడ దగ్గరలో ఉండే భక్తుల కంటే కూడా చాలా దూరాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారు. బస్సులు కూడా అసలు ఖాళీ ఉండట్లేదు. ఇంత భక్తుల రద్దీలోని కూడా దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి. అంతా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే. ఓం నమో వెంకటేశాయ.